కాబట్టి ఈరోజు అంటే మనం ప్రస్తుతం శుక్రవారం ఉదయం చర్చిస్తున్న సమయంలో కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం చూసేటైతే ప్రస్తుతానికి వైసీపీ వాళ్ళు ఇప్పటికే ఆ విధంగా కొంచెం మాకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫైనల్ అవుట్కమ్ ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ అందువల్ల షాక్, జీవిత ఖైదు ఇట్లాంటివన్నీ అయితే ప్రస్తుతానికి వెనక్కిపోయినట్లు లెక్క. దూకుడుకు బ్రేక్ వేసింది పోలీసుల దూకుడుకు బ్రేక్ వేసింది హైకోర్టు. అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా కొత్త సాక్ష్యాధారాలు ఏం తెస్తారు? ఇంకో మాట కూడా ఉంది. బయట ఇంత దుమారం రేగుతుంటే దాని చుట్టే వాదోపవాదాలన్నీ ఇన్ని చెప్పిన రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వాధినేతలు అదే వాదనలు మరి న్యాయమూర్తులకు ఆధారాలతో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా? పోలీసులు ఇవ్వలేకపోతున్నారా? ఇప్పుడు ఇంకొక స్టోరీ కూడా నేను నిన్న చూస్తున్నా. అసలు ఆ పోలీస్ అధికారులను చిక్కుల్లో పెడుతున్నారు. దాంతో అసలు ముందు ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు, ఎవరి ప్రభావంతో ఉన్నారు అని చివరికి రాజకీయ వివాదము, లీగల్ వివాదం కాస్త పోలీస్ అధికారులను ఒక విధంగా వాళ్ళ మెడకు ఉచ్చులో చిక్కుతుంది అన్నట్టుగా, ఇది ఎగవేస్తే ఒకటి దిగవేస్తే ఒకటి అన్నట్టుగా ఎర్రకాటంలో అడకత్తెరలో పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం చిక్కుతున్న ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది.